తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని, ముఖ్యంగా ప్రకటించిన 6 గ్యారంటీలకు ఇప్పటి వరకు చట్టబద్ధత కల్పించలేదని ఆయన ఆరోపించారు. గతంలో గవర్నర్ ప్రసంగంలో ఆ హామీలను అమలు చేస్తామని చెప్పినా 2.5 సంవత్సరాలు గడిచినా స్పష్టమైన చర్యలు కనిపించలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో రైతు బంధు సమయానికి అందేదని, ప్రస్తుతం రైతులు పంట కోసే సమయంలో కూడా రైతు బంధువుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు. అలాగే బలహీన వర్గాల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు కనిపించడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం పథకం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినా అమలు కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు తగిన స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా కొత్త నియామకాలు కనిపించడం లేదని కేటీఆర్ అన్నారు. మహిళలు, వృద్ధులు, రైతులు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన పలు హామీలు ఇంకా అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా భారీగా పెరిగిపోయాయని కేటీఆర్ చెప్పారు. ఈ బకాయిల వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ అన్ని అంశాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.